సోదరిమణి తవ్వ అరుణ కుమారి గారు, అలాగే కార్యదర్శి వసంత గారు, భవానీ గారు, కోశాధికారి గారు, ఈరోజు మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది. గత 5 రోజులుగా అంటే ఆ కార్యక్రమం వెనుక నుండి నడిపిస్తున్న రఘు గారు, నున్న శ్రీనివాస్ గారు, వారి దంపతులు, వారందరికీ మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ దాతలుగా ఉన్న వారందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, వారి గృహాలయందు అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు వెలిగిల్లాలని మనసా వాంఛ కర్మణ కోరుతూ వేమ సుబ్రహ్మణ్యం గారు మరి భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్న సమయంలో మంచిర్యాలలో నన్ను సంప్రదించడం జరిగింది. వాసెట్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా నాకున్న పరిచయం మేరకు, అమ్మవారి పట్ల నాకున్న అపారమైన అభిమానము, ప్రేమ, భక్తి, వాత్సల్యం మేరకు మరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరికీ వెలిగిల్లాలన్న ఆకాంక్షతో మరి అనేక కార్యక్రమాలను వారిచే నిర్వహించి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో వారు పిలుస్తూ ఉంటారు, సార్ మీరు రావాలి ప్రతి ప్రోగ్రాంకి అంటే అన్ని వేళలా అన్ని సందర్భాల్లో మనకు వీలు కాదు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతూనే వచ్చాను. చివరి క్షణం వరకు కూడా నాది అనుమానాస్పదమైన ప్రయాణమే ఉండే, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మరి నేను చివరి రోజు రాత్రి కూడా వారు మీరు రావాలి సార్, అన్నీ మీరు వస్తారని అంతా వేచి చూస్తున్నాం, రావాలి తప్పకుండా అంటే రావడం జరిగింది. ప్రతి కులంలో, ప్రతి మతంలో వాళ్ళ దేవుళ్ళ గురించి అనేక సందర్భాల్లో అనేక చోట్ల గొప్పగా చెప్పుకుంటారు. అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ మరి వాసవి అమ్మవారి కరుణా కటాక్షలతో మనం జీవిస్తున్నాం. మరి అమ్మవారి గురించి చాలామందికి తెలియదు. మీకంటే పశ్చిమ గోదావరి జిల్లా పక్కనే పెనుగొండ ఉంది, అమ్మవారు ఉన్నారు, మీరు వెళ్తారో వస్తారో అమ్మవారి కరుణ మీపై మెండుగా ఉంటుంది, అది నాకు తెలుసు. కానీ అనేక ప్రాంతాల్లో పెనుగొండ వెళ్ళారా అంటే 1000 మంది కూర్చున్న సమావేశంలో ఒకరో ఇద్దరో చేతులు లేబట్టిన సందర్భం. మరి అమ్మవారి ఆశయాలు ఏంటి, మన జన్మకు సార్థకత ఏంటి, మనం ఎందుకు జన్మించాం, మరి ఆయారం గయారం లాగా అనేక జీవరాశులు ప్రపంచంలో కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి, మనము ఉన్నాం. మరి మనకు మానవ జన్మకు తేడా ఏంటి, మానవ జన్మకు వైశ్య జాతికి తేడా ఏంటి అనేది అమ్మవారు తన జీవితంలో తాను అమలు పరుస్తూ చెప్పిన విధానాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం. చాలామంది అంటారు వైశ్యులు పిసినారులు. లేదు, మనం పిసినారులు కాదు, అది మనం చాటి చెప్పాలి, అంటే మనకు తెలియాలి. భారతదేశంలో ఎక్కడ పోయినా పట్టెడు అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైశ్య జాతి ఒకటి. దయాగుణం, స్నేహగుణం, దైవగుణం, ప్రేమగుణం అన్నీ ఉన్నాయంటే కేవలం ఒక వైశ్య జాతి మాత్రమే. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత కర్ణుడు అపశయం మీద ఉన్నాడు. ఇక ప్రాణాలు వదులుతున్న సమయంలో అక్కడికి కృష్ణుడు చేరితే కృష్ణుని చూసి కర్ణుడు కళ్ళ వెంట నీళ్లు కారుస్తాడు. ఏమి కర్ణ, దానకర్ణ, నువ్వు అడిగిందే తడువుగా అందరికీ నీ ఆస్తిని సైతం, నీ శరీరాన్ని సైతం ఇచ్చిన కర్ణుడి కన్నీటి కన్నుల వెంట కన్నీరా అని ప్రశ్నించడం లేదు. అందుకు కాదు, నేను చనిపోతున్నందుకు కాదు, నా ఆస్తి తరిగినందుకు కాదు నేను ఏడుస్తున్నది కాదు కృష్ణ, మరి నేనున్నాను కాబట్టి నేను దాన ధర్మాలు చేయగలిగాను. నా మరణానంతరం ఎవరు చేస్తారు భారతదేశంలో అంటే నువ్వు చింతించకు, వైశ్య జాతిని ఉద్భవిస్తున్నాము, వైశ్య జాతి దాన ధర్మాలు చేసి నీ పేరు స్థాయిలో ఉంటున్నది. అలాంటి క్వాలిటీతోటి, అలాంటి శక్తితోటి మనకున్న దాంట్లో మనం 10 మందికి పంచే దాన గుణం మనకుంది. సమాజంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. మనం ముందరికి వెళ్తే వెనకకు లాగే వాళ్ళు ఉంటారు, మనల్ని ఎదగనీయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అందుకు శివుని ఫ్యామిలీని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. శివుడు కానీ అమ్మవారు కానీ వాళ్ళ శివుని వాహనం ఏంటి? నంది. అమ్మవారి వాహనం నంది అంటే ఆవు.
గోమాత. మరి అమ్మవారి వాహనం ఏంటి? సింహం. వినాయకుని వాహనం ఏంటి? అతని సోదరుడు షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంటి? నెమలి. శివుడు ధరించే ఆభరణాలు ఏంటి? సూపర్. అంటే ఆ మయూరమును ఈ నాగాభరణానికి పడదు. నందికి పులికి పడదు, ఒకటి తినేటి. మరి ఈ వాహనాలు కానీ ఆభరణాలు కానీ ఎప్పుడైనా కొట్లాడుకున్నారా? అందరూ కలిసిమెలిసి ఉన్నారు.